Good morning to one and all. Myself Harish. Now we are going to discuss a small simple topic అంటే ఏదో కాదు మీ అందరికి తెలిసిందే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ మూమెంట్స్ అంటున్నారండి. ఎస్ మీరు అనుకున్నది అంటే కొన్ని మూమెంట్స్ ఇచ్చి అది వరుస క్రమంలో పెట్టమని అంటున్నాడు. వరుస అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో కాదండి. మనకు తెలుసు అకార్డింగ్ టు ఇయర్ అంటే ఏ సంవత్సరం ఏ మూమెంట్ జరిగిందో అనేది ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఒక 2 minutes డిస్కస్ చేద్దామండి. 2 నిమిషాలు ఎక్కువ టైం పట్టదు, వెళ్దామండి. ఎస్ అకార్డింగ్ టు హిస్టరీ 1905 we know that బెంగాల్ పార్టీషన్ జరిగిందండి. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ we know లార్డ్ కర్జన్. ఎస్ 1905 లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అవ్వడం, 1906 లో ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్. ఎస్ అకార్డింగ్ టు 1905 ఓన్లీ ఎఫెక్టెడ్ వందే మాత్రం మూవ్మెంట్ కూడా ఇక్కడే అవుతుందండి. I hope you maybe note down there. Okay, 1905, 1906 ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ అంటున్నాం. ఆ తర్వాత 1917 చంపారన్ మూవ్మెంట్. సార్ వినాలి, ఒక 2 minutes ఎక్కువ టైం పట్టదు. ఓకే, సో 1917 చంపారన్ మూవ్మెంట్, 1918 ఖేడా మూవ్మెంట్, 1919 ఖిలాఫత్ మూవ్మెంట్, 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్ అండి, 1930 సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి మార్చ్ అంటున్నాం, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. ఎస్ ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. నేను చెప్పేవన్నీ కూడా అవర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరో కాదు, మహాత్మా గాంధీ అంటున్నామే. యా, ఆయన చేసిన మూమెంట్స్ అండి. సార్ మరొకసారి రివైజ్ చేయండి. 1905 పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయిన తర్వాత వందే మాతరం అనే మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. అదే 1906 ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ మీకు తెలిసిందే. మొహమ్మద్ అలీ జిన్నా ఎస్ ఇక్కడ ఆయన స్టార్ట్ చేసింది. 1917 చంపారన్ మూమెంట్, 1918 ఖేడా మూమెంట్, 1919 ఖిలాఫత్ మూమెంట్, 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్, 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్, 1930 సాల్ట్ సత్యాగ్రహ దండి మార్చ్ అంటున్నామండి, 1942 క్విట్ ఇండియా మూమెంట్, ఫేమస్ అండ్ సక్సెస్ మూమెంట్ ఇన్ ఇండియా. వి నో డూ ఆర్ డై అనే స్లోగన్ ఇక్కడేనండి ఇవ్వబడింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి పెట్టండి. ఇది 1942 ఇచ్చింది ఎవరో కాదు, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎస్ మహాత్మా గాంధీ. అండ్ 1942 ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ అంటున్నాం. వినాలి, ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటున్నామా అన్న, ఆజాద్ హింద్ ఫౌజ్ అన్న ఒకటే. 1942 ఎస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతనండి. 1946 హంగర్ స్ట్రైక్ బై రాయల్ ఇండియన్ నేవీ 1946 లో. 1948 సార్ చాలా సింపుల్ అండి, అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీ గాని ఘనత కాల్ చంపింది 1948 లో. అలాగే 1971 మనకు తెలుసు ఇండో పాక్ వార్, ఇండియా హెల్ప్ బంగ్లాదేశ్. ఎస్ తెలిసిందే మీకు. అక్కడే అదే టైంలో అబాలిషన్ ఆఫ్ ద ప్రైవేట్ ఫోర్సెస్ అంటే ఇక్కడ మనకు ఉన్నవారు ఉన్నారు కదా ఇందిరా గాంధీ. యా మీరు అనుకున్నదే, ఆమె ప్రైమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు 1971 లో వార్ అయింది కదా సార్. అయితే ప్రిన్సిపల్ స్టేట్స్ కి ఇవ్వాల్సినటువంటి కొంత ఉంది ఫండ్ అనేది. ఆ ఫండ్ అబాలిష్ అంటే మీనింగ్ రిమూవ్ తెలిసిందే, రద్దు చేయడం. అయితే అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ఫోర్సెస్ అంటున్నామండి ఎప్పుడు 1971. ఇంకా కావాల్సిన ఆలోచన పెట్టు మీరు మైండ్ లో పెట్టుకోవచ్చు. 1885 అంటున్నాం. మీ అందరికీ అప్పుడే ఎస్ రైట్ ఏంటి మీరు అనుకున్నది ఎస్ కరెక్ట్ చెప్పండి, పర్వాలేదు. 1895 ఎస్ ఫార్మేషన్ ఆఫ్ తెలిసిందే ఏది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎస్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలిసిందండి. ఎక్కడ అంటే ముంబైలో ఒక కాలేజ్, ఏ కాలేజ్? సంస్కృత్ కాలేజ్. ఎస్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1895 ఫ్రమ్ డిసెంబర్ 28 to 29 33 days అయిందండి మీటింగ్ అక్కడ. దానికి మెయిన్ ఎవరంటే హ్యూమ్. అదే సార్ హూమ్ అంటున్నాం. ద ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి స్టార్టింగ్ అయింది. మొత్తం ఎంతమంది మెంబర్స్ అంటే 72 డెలిగేట్స్ అని చెప్తున్నామండి. ఎస్ గైస్ ఒకసారి గ్లాన్స్ 1905 పార్టీషన్ ఆఫ్ బెంగాల్, వందే మాతరం 1905, 1906 ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్, 1917 చంపారన్ మూవ్మెంట్, 1918 ఖేడా మూవ్మెంట్, 1919 ఖిలాఫత్ మూవ్మెంట్, 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటున్నాం, 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్, 1930 సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి మార్చ్, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్, 1942 ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్, 1946 హంగర్ స్ట్రైక్ బై ద రాయల్ ఇండియన్ నేవీ. yes ఇక్కడ ఒక మంచి బిట్ కూడా వస్తుంది సార్. 1946 లో మనకు గుర్తుండాలి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటున్నాం సార్, తెలిసిందే మీకు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటున్నాం.
మైండ్ లో పెట్టండి సార్ జాగ్రత్తగా. ఎస్ 1948 అసోసియేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ, అలాగే 1970 అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్ సింగ్ పాక్వార్, అదే బంగ్లాదేశ్ మనం చేసాం. ఎస్ 1880 ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ, ఇంకో పెట్టి కుదిరితే మంచిది సార్ మీకు. అకార్డింగ్ టు 1935 యాక్ట్, ఏంటి సార్ యాక్ట్ తెలిసిందే. 1935 is a basement act for our Indian constitution. Yes guys, భారతదేశ యొక్క రాజ్యాంగం రచించేందుకు ఉపయోగించినటువంటి యాక్ట్ ఏదంటే 1935 యాక్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించింది. Yes guys, so this is our class today. Jai Hind.